హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ఫిష్‌ని నీట్‌గా ఎలా కడుక్కోవాలో నేను చూపిస్తున్నానండి. ఫిష్ అనేది మనకి సముద్రాల్లో, చెరువులలో దొరుకుతుంది గదా! ఈ ఫిష్ ఎక్కువ రోజులు వాటర్‌లో ఉండడం వల్ల దానికి పాకురు అనేది పడుతుంది. అదేవిధంగా దానిపైన చిన్న చిన్నగా పులుసులు అనేటివి ఉంటాయన్నట్టు. వాటిని కూడా రిమూవ్ చేయాలి. ఫస్ట్ మనం వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి నేను వాష్ చేస్తుంటే వాటర్ అనేది నురుగు కూడా వస్తుందన్నట్టు. మొదటిగా మనము 1, 2 సార్ల వాటర్ తోటి కడుక్కోవాలి. అలా కడుక్కున్నాక వాటర్ లేకుండా రిమూవ్ చేసేసేయాలి ఇందులో నుంచి. వాటర్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేసేసేయండి. తర్వాత దీంట్లోకి నేను పసుపు వేసుకున్నాను. తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుందాము. నాకు ఇక్కడ సన్నుప్పు ఉంది కాబట్టి సన్నుప్పు వేసుకుంటున్నాను. మ్యాక్సిమం కల్లుప్పు ఉంటే వేసుకోండి. అది చాలా బాగా పనిచేస్తుంది. పైన ఉన్నటువంటి పొలుసులు తీయడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుందన్నట్టు. ఇక్కడ నేను నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మకాయ కూడా నీసు వాసన అనేది లేకుండా చేస్తుంది. ఫిష్‌కి మధ్య మధ్యలో పేగులు, మలినాలు కొన్ని కొన్ని ఉంటాయి అన్నట్టు. అవి మనం తీసేసుకోవాలి. మనము అంటే బయట కట్ చేసినప్పుడు వాళ్ళు అన్నీ రిమూవ్ చేయరన్నట్టు. అదంతా తీసేయడం వల్ల మనకి ఫిష్ అనేది చేదు కూడా ఎక్కువ ఎక్కదు. మనం కర్రీ వండేటప్పుడు కూడా నిమ్మకాయ వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ మూడిటిని మనం మొత్తము ఫిష్‌కి పట్టించేసేయాలి. ఒక 10, 15 నిమిషాలు ఉంచినట్లయితే సరిపోతుంది. నీసు వాసన అనేది మనకు రాకుండా ఉంటుందన్నట్టు. ఇప్పుడు నేను ఒక చాకు తీసుకొని దాని మీద ఉన్నటువంటి పొలుసులన్నీ చాకుతోటి తీసేస్తున్నాను. అలా కంపల్సరీ చేయాలండి. చాకుతోటి అలా చేస్తూనే ఉండాలి. అంటే మన పొట్టు తీసినట్టు తీయాలన్నట్టు. ఆల్మోస్ట్ దాని మీద ఉన్నటువంటి పొలుసులన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నట్టు. చాలా చిన్న చిన్నగా ఉంటాయి. చిన్న ఫిషెస్‌కి అయితే, పెద్ద పెద్ద ఫిషెస్‌కి అయితే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది మనం తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాకురు కూడా కొన్ని ఫిషెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా తక్కువ ఉందన్నట్టు. ఆ పాకురు కూడా మొత్తం మన చాకుతోటి ఇలా గీరేయొచ్చన్నట్టు. ఈ విధంగా చేసుకున్నట్లయితే మన ఫిష్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా మళ్ళీ 2 టైమ్స్ కడుక్కొని మనం పక్కకు పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా కడుక్కుంటే ఏమవుతుందంటే నీసు వాసన అనేది అస్సలు ఉండదన్నట్టు. నిమ్మకాయ, పసుపు చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫిష్‌కి చాలా మందికి ఇది తెలియక ఓన్లీ వాటర్ తోటి కడిగేసి పక్కకు పెట్టేసి ఉంచుతారు. ఇంకా ఏమనుకుంటారంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ పోతాయని ఆలోచిస్తూ ఉంటారు. అస్సలు కాదండి. పోషకాలు పోవడం కాదు కానీ మనకి నీసు వాసన అనేది వచ్చి మనము వండుకున్నటువంటి కర్రీని తినలేకపోతాం అన్నట్టు. మెయిన్ రీజన్ అది. ఫిష్ వండుకోవడం ఒకటే కాదు, ఫిష్‌ని ఫస్ట్ ఎంత చక్కగా కడుక్కుంటామో అంత బాగా వస్తుంది మన కర్రీ. వండే టైంలో మనకి ఫిష్ వండడం చాలా తక్కువ టైంలో అయిపోతుంది. వాష్ చేయడం అనేది మినిమం ఒక పావుగంట పడుతుందండి కంపల్సరీ ఫిష్. అంత బాగా ఫ్రెష్‌గా కడుక్కుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.